హలో హాయ్ గాయ్స్, వెల్కమ్ టు వినీ టీవీ. మన ఈరోజు టాపిక్ వచ్చేసి టాప్ 5 బెస్ట్ తమిళ మోటివేషనల్ మూవీస్ డబ్బుడ్ ఇన్ తెలుగు. అప్పుడే పార్ట్ 1 ఎవరైనా చూడకోకుండా వాళ్ళు ఉంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది. పార్ట్ 1 చూస్తే మీకు ఇక్కడ నుంచి అర్థమవుతుంది. లెట్స్ స్టార్ట్ ద వీడియో. నంబర్ 6 జీవా. ఈ మూవీ 2014లో అయితే వచ్చింది. ఈ మూవీ స్టోరీ విషయానికి వచ్చేసరికి చిన్నప్పటి నుంచి ఇండియా నేషనల్ క్రికెట్ టీంలో ఆడాల డ్రీమ్స్తో బతుకుతూ ఉంటాడు ఒక పర్సన్. మధ్యలో రంజీ ట్రోఫీలో సెలెక్ట్ అయ్యాక కానీ అర్థం కాదు పాలిటిక్స్ క్రికెట్ సెలెక్షన్లో జరుగుతాయని. మ్యాచ్ అవుట్ ఆఫ్ కంట్రోల్కి వెళ్ళినప్పుడు మాత్రమే హీరోకి ఛాన్స్ ఇస్తారు. అతనికి ఇచ్చేది కూడా టఫ్ ఛాన్సెస్, అదీ కాక తక్కువ ఛాన్సెస్. టఫ్ సిచ్యువేషన్స్లో ఇవ్వడం వల్ల యావరేజ్ పడిపోతుంది. చివరికి క్రికెట్కి దూరం అవ్వాల్సి వస్తుంది. మ్యారేజ్ అయ్యాక క్రికెట్ లేకుండా ఉండలేనని మళ్ళీ ప్రాక్టీస్ చేస్తారు హీరో. అవకాశాల కోసం ఎదురు చూస్తూ ఉంటారు. చివరికి ఒక మ్యాజిక్ జరుగుతుంది. అది ఏంటో మూవీలో చూడండి. నేను చెప్తే మీకేంది అర్థం కాదు, అందుకే మెయిన్ మూవీ చూస్తే మీకేమనేది అర్థమవుతుంది. ఈ మూవీ అయితే డిజ్నీ హాట్స్టార్లో అవైలబుల్గా ఉంది. నంబర్ 7 మయక్కం ఎన్నే. తెలుగు మిస్టర్ కార్తిక్తో డబ్ అయింది. ఈ మూవీలో వచ్చేసి మన ధనుష్ గారే హీరో. ఒక ఫ్రీలాన్స్ ఫోటోగ్రాఫర్గా హీరో తీసిన ఫొటోస్తో వేరే వాడు నేషనల్ అవార్డు గెలుచుకుంటారు. అందుకే హీరో ఆల్కహాల్కు అడిక్ట్ అవుతాడు. మళ్ళీ తన లైఫ్ని రిటర్న్ చేసుకుంటాడు. ఏమవుతుందని ఈ మూవీలో చూడండి. ఈ మూవీలో మనకి ధనుష్ క్యారెక్టర్ ఇన్స్పైర్ చేస్తుంది. లవ్, ప్యాషన్, ఫ్రెండ్షిప్ అన్నిటినీ ఈ మూవీలో గొప్పగా చూపించారు. ఈ మూవీ వచ్చేసి మీకు యూట్యూబ్లో అయితే అవైలబుల్గా ఉంది. ఎవరైనా చూడుకోకుండా ఉండేవాళ్ళు ఉంటే ఈ మూవీని చూసేయండి. ఒకవేళ ఎవరైనా చూసింటే ఈ మూవీ ఎలా ఉందో కింద కామెంట్ చేసి చెప్పండి. నంబర్ 8 వెలయేళ్ల పట్టతారి. ఈ మూవీ కూడా ధనుష్ గారిదే. ఈ మూవీ 2014లో అయితే వచ్చింది. ఈ మూవీ తెలుగులో అయితే రఘువీరన్ బీటెక్గా వదిలారు. మెయిన్లీ అనిరుద్ధ్ గారి మ్యూజిక్ అయితే ఈ సినిమాకి వేరే లెవెల్గా అని చెప్పుకోవచ్చు. వేరే లెవెల్కి తీసుకొని కూడా వెళ్ళింది. ఆ అమ్మ సెంటిమెంట్, ఫ్యామిలీ సెంటిమెంట్, లవ్ సెంటిమెంట్ అయితే వేరే లెవెల్లో చూపించారు. హీరో రఘువరన్ అన్ఎంప్లాయిడ్ ఇంజనీర్. అతనికంటూ సపోర్ట్గా ఉండేది తన మదర్ మాత్రమే. ఐటీ జాబ్తో తన బ్రదర్ని కంపేర్ చేస్తూ నువ్వు లూజర్ అని వాళ్ళ ఫాదర్ చులకనగా చూసేవారు. అది కాక పక్కింటో లవర్, చేతిలో అయితే జాబు, ఇవన్నీ ఏమీ లేవు. ఇలా ఉన్నప్పుడు హెల్త్ ప్రాబ్లంతో వాళ్ళ మదర్ చనిపోతుంది. అప్పటికైనా లైఫ్లో సక్సెస్ అవుతా అని సపోర్ట్ చేసే పర్సన్ కూడా లేకపోవడం వల్ల రఘువరన్ ఎమోషనల్తో చాలా బాధపడుతూ ఉంటాడు. అనుకోకుండా ఒక ఛాన్స్ అయితే బయటపడుతుంది. క్లైమాక్స్లో హీరో తన సక్సెస్ని ఎలా చూసుకుంటాడో తెలియాలంటే ఈ మూవీ చూడాల్సిందే. ఇంజనీర్ స్టూడెంట్స్కి అయితే ఎమోషనల్గా కనెక్ట్ అవుతుంది. రఘువరన్ క్యారెక్టర్ అయితే ఇన్స్పైర్ చేస్తుంది. మూవీ అయితే కంప్లీట్లీ రియల్ పర్సన్ స్టోరీ లాగే ఉంటుంది. మూవీ చూసినప్పుడల్లా ఎమోషనల్గా కూడా ఉంటుంది. ఆల్మోస్ట్ మూవీని అందరూ చూసింటారు. ఒకవేళ ఎవరైనా చూడకపోతే ఈ మూవీ అయితే యూట్యూబ్లో అయితే అవైలబుల్గా ఉంది. ఎవరైనా చూడకుండా వాళ్ళు ఉంటే ఈ మూవీని చూసేయండి. నంబర్ 9 వారణం ఆయిరం. ఈ మూవీలో సూర్య గారు హీరోగా యాక్ట్ చేశారు. డైరెక్టర్ వచ్చి మన గౌతమ్ గారు. కాంబినేషన్ చాలా క్లాస్గా ఉంటుంది. డైరెక్టర్ గౌతమ్ గారు మూవీ తీయడానికి ఎక్కువ టైం తీసుకున్న ప్యాషన్ అండ్ లవ్ మాత్రం ఎక్స్ట్రాడినరీగా చూపించారు. ఒక మూవీలో డిఫరెంట్ రోల్ చేయాలన్నా, యాక్టింగ్ చేయాలంటే ఒక కమల్ హాసన్ అండ్ ఒక సూర్య మాత్రమే అని గౌతమ్ గారు చాలాసార్లు చెప్పారు. ఈ మూవీలో ఫాదర్ అండ్ సన్ ఎమోషన్స్ని బాగా చూపించారు. అందుకే తెలుగులో సూర్య సన్ ఆఫ్ కృష్ణ అని డబ్ అయింది. సూర్య గారు అతని ఫాదర్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని పెరుగుతారు. మెయిన్లీ మూవీ లెంత్ చాలా ఎక్కువగా కూడా ఉంటుంది, అలాగే స్లోగా కూడా ఉంటుంది, కానీ చాలా సెన్సిటివ్గా ఉంటుంది. ఈ మూవీలో డైలాగ్స్ అండ్ ఫాదర్ అండ్ సన్ బాండింగ్ సూపర్గా ఉంటుంది. ఈ మూవీని ఎవరైనా చూడలేదంటే యూట్యూబ్లో అయితే అవైలబుల్గా ఉంది. చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ మూవీని చూసేయండి. నంబర్ 10 అన్బే శివం. ఈ మూవీ 2003లో కమల్ హాసన్ గారు అలాగే మాధవన్ గారు వీళ్ళిద్దరూ లీడ్ రోల్ చేశారు. తెలుగులో సత్యం శివం అని టైటిల్తో రిలీజ్ చేశారు. దీన్ని మూవీగా చూడడం కంటే మన లైఫ్కి ఒక లెసన్గా చెప్పుకోవచ్చు. మూవీ డిఫరెంట్ టాపిక్స్గా ఉంటుంది. ఇద్దరు హీరోస్కి కంటెంట్ని ఇద్దరికి ఈక్వల్గా జస్టిఫై చేస్తారు. ఫిలిం మేకర్స్ 2% భువనేశ్వర్ నుంచి చెన్నైకి వెళ్ళాలని ఎయిర్పోర్ట్లో వెయిట్ చేస్తారు. అక్కడ ఏమో ఓల్డ్ అండ్ హ్యాండీక్రాఫ్ట్ కమిస్ట్ పర్సన్, ఇంకొకరేమో యంగ్ అండ్ ఎనర్జెటిక్ అడ్వర్టైజ్మెంట్ ఫిలిం మేకర్. హెవీ రెయిన్ వల్ల ఫ్లైట్ క్యాన్సిల్ అవుతుంది. అందుకే బై రోడ్ వెళ్ళాలని డిసైడ్ అవుతారు. మధ్యలో వాళ్ళకి ఎదురయ్యే ప్రమాదాలు, వాళ్ళ రియాక్షన్స్ కొన్నిసార్లు కామెడీగా, ఇంకా కొన్నిసార్లు కొత్తగా చూపిస్తారు. ప్రతి ఒక్కసారి సర్ప్రైజెస్ వెయిట్ చేస్తూ ఉంటాయి. మీరు ఈ మూవీ చూశాక రియల్ లైఫ్ లెసన్ని నేర్చుకుంటారు. ఈ మూవీని మీరు చూడాలంటే
యూట్యూబ్లో అయితే అవైలబుల్గా ఉంది. ఎవరైతే చూడలేదో ఈ మూవీని చూసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మా వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, సపోర్ట్ చేయండి.